నల్గొండ ఖమ్మం పట్టభద్రులారా ఓటర్ మహాశైలారా సరిగ్గా 8 గంటలైంది. ఈ 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మనం వేసేటువంటి ఓటు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్రం భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఓటు. మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును సీరియల్ నెంబర్ 39లో గల తీన్మార్ మల్లన్న అని ఉంటుంది పేరు. దానికి ఎదురుగా 1 నెంబర్ వేసి బ్యాలెట్ మడతబెట్టి బాక్సులో వేయండి. సోదరులారా, మీ అందరికి చెప్తున్నటువంటిది ఒకే ఒక్క మాట. తీన్మార్ మల్లన్నగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా చెప్తున్నా, జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును వృధా చేయనని నేను హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ అనేక కుట్రలకు టీఆర్ఎస్ పార్టీ తెరలేపింది. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటర్లను కొనేటువంటి కార్యక్రమానికి తెరలేపింది. ఇబ్బడి ముబ్బడిగా ఫంక్షన్ హాళ్ళు పెట్టి ఫంక్షన్ హాళ్ళల్లో డబ్బులు పంచే కార్యక్రమం చేస్తుంది. సో తీన్మార్ మల్లన్న ఇవాళ గెలవబోతున్నాడన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇన్ని కుట్రలకు తెరలేపిండు కేసీఆర్. నువ్వు ఎన్ని కుట్రలన్నా చేసుకో కేసీఆర్, ఇక్కడ ఓటేయబోతుంది దగాపడ్డ బిడ్డలు వేయబోతా ఉన్నారు, నీ చేతిలో మోసపోయిన బిడ్డలు వేయబోతా ఉన్నారు, నీ చేతిలో మోసపోయిన ఉద్యోగస్తులు వేయబోతా ఉన్నారు, నీ చేతిలో మోసపోయినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గెస్ట్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళే వేయబోతా ఉన్నారు, నీ చేతిలో అన్యాయానికి గురవుతున్నటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వేయబోతున్నారు, నీ చేతిలో ఉద్యోగాలు తొలగించబడ్డటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు వేయబోతా ఉన్నారు, సాక్షర భారత్ కోఆర్డినేటర్లు వేయబోతున్నారు, విద్యా వాలంటీర్లు వేయబోతా ఉన్నారు, లెక్చరర్లు, ఫ్యాకల్టీ వీళ్ళందరూ వేయబోతా ఉన్నారు, పోలీసులు, రెవెన్యూ ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెట్టినో వాళ్ళే వేయబోతున్నటువంటి ఓట్లు. ఇది నిరుద్యోగుల ఆత్మగౌరవానికి, నియంత పాలనకు మధ్య జరుగుతున్న యుద్ధం. పట్టభద్రుడా, అధికార పార్టీ వేసే పైసలకు అమ్ముడు పోదామా? ఒక్కసారి మన ఓటు మన కోసం వేసుకొని ఈ జీవితంలో మన తలరాతలు మార్చుకుందామా? మీరే ఆలోచించుకోండి. పరద సాటుకుంటుంది. నువ్వు ఎవరికి వేసేది ఇంకో మానవుడికి తెలియదు. నువ్వు ఎవరికి వేస్తావు అనేది ఇంకొకరికి ఎవరికి కూడా తెలియదు. ఆ పరద సాటుకు పోయినాక 39 సీరియల్ నెంబర్ ఉంటుందన్న. 39 సీరియల్ నెంబర్కు ఎదురుగా మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం అంటే మీ ఓటు మీకోసం వేసుకున్నట్టు, మీ ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు వేసుకున్నట్టు. ఉద్యోగస్తులారా, మేధావులారా, పట్టభద్రులారా, మనం ఒక్కసారి గెలుద్దాం ఈ ఎన్నికల్లో, ప్రజలుగా గెలుద్దాం ఒక్కసారి ఎన్నికల్లో అని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నా. కేసీఆర్ చేసేటువంటి కుట్రలు, మోసాలు, దగాలు అన్నిటినీ మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఏదైతే ఈ సమాజం, తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుందో, అన్యాయానికి గురైనటువంటి వర్గాలు ఎదురు చూస్తున్నాయో వాళ్ళకు భరోసానిచ్చే విధంగా మన ఓటు హక్కు ఉండబోతుందని పూర్తి స్థాయిలో విశ్వసిస్తూ ఉన్నా. ఎవరైతే నా కోసం కష్టపడుతూ, నా కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువజన సంఘాలు, మిత్రులు, వివిధ పార్టీల కార్యకర్తలు, సంఘాలు, టీచర్ సంఘాలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి వినమ్రంగా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరి కష్టాన్ని వృధా పోనివ్వను, తీన్మార్ మల్లన్న ఆత్మసాక్షిగా చెప్తున్నటువంటి మాట ఇది. మీ అందరి సాక్ష్యాన్ని, మీ అందరు ఇస్తున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో వృధా చేయనని మీ అందరికీ భరోసా ఇస్తూ ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి ఇక మరి కాసేపట్లో అంటే 10 గంటలకు నా ఓటు వినియోగించుకోవడానికి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఈరోజు కాసేపట్లో 10 గంటలకు ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే నిన్న ఫేక్ సర్వేలు చూస్తారు కదా, టీఆర్ఎస్ పార్టీ ఫేక్ సర్వేలు. కేసీఆర్ ఆశ్చర్యపోయేటట్టు వెలుగు పేపరు సృష్టించింది, సర్వే చేసింది అన్నట్టుగా డ్రామాలు ఆడిరు. సో ఏది చేసినా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలను రోడ్డు పాలు చేస్తేవి, సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా అని అమరుల త్యాగాలను ఎగతాళి చేస్తేవి దొరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నటువంటి వార్త. తీన్మార్ మల్లన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. 39 సీరియల్ నెంబర్ తీన్మార్ మల్లన్ననే ఉంటుంది బ్యాలెట్ పేపర్లో. దాని పక్కన నా ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన 1 నెంబర్ వేయండి చాలు. ఇక వాళ్ళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే 1 ఈ 1 అని వేయండి. ఇక రోమన్ అంకెలలో వేయకండి, 1 అని వేయండి బస్, అంతే. రైట్. ఇక ఈనాడు చూసుకుంటే మనమే మేల్కొందాం, ఎన్నాళ్ళని మోసపోదాం, దేశవ్యాప్తంగా మాయా కంపెనీల వల్ల ఆర్థిక నేరాల్లో చిక్కి జనం విలవిల, రాష్ట్రంలోనూ పెరిగిపోతున్న ఉదాంతాలంటూ ఒక వార్తను చూడొచ్చు. నేను ఎవరిని మోసం చేయడం లేదు సార్, మోసపోయే వాళ్లకు అవకాశం ఇస్తున్నాను అంతే. అవి చూసుకో ఎట్లా ఉందో. గొలుసు కట్టు, అదో కనికట్టు అంటూ ఇది మనీ చైన్ స్నాచ్ అది ఉంటుంది కదా మనీది, అది దానికి సంబంధించిందిగా. ఇది ఇట్లుంటే అంతకంటే ముందు ఒకటి చెప్పాలి. ఇక దొంగ ఓట్లు చూడుర్రి మేము ఎట్లా పట్టుకున్నామో.
ఇగో ఇవన్నీ దొంగ ఓట్లే. ఇగో ఇన్ని డబ్బాల నిండా ఉన్నాయి. ఏంటి ఇవనంటే ఇవి మేము ఎట్లా ప్రయోగం చేసినామంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి యూనివర్సిటీలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, దాదాపు టీఆర్ఎస్ పార్టీ 1000 ఓట్లు నకిలీ ఓట్లు సృష్టిస్తుందని తెలవగానే ఓటర్ లిస్ట్ రాగానే వాళ్ళకు ఉత్తరాలు వేసినాం. వాళ్ళకు ఉత్తరాలు వేసి నిఘా ఉన్న వాటిపైన ఎక్కడైతే అనుమానం ఉందో వాటిపైన వాళ్ళ అడ్రస్కి పోతుంది కదా, అడ్రస్ పోగానే వాళ్ళు ఇక్కడ ఉండరండి అనగానే లెటర్ మళ్ళీ మాకు వాపస్ వస్తుంది. రాగానే దీనికి ఒక సపరేట్ టీముని పెట్టి ఆ ఇంటి పైన ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అక్కడ ఉంటలేరు. ఇట్లా లిస్ట్ మొత్తం తయారు చేసి ఎక్కడికక్కడ మన టీంకి అందించడం జరిగింది. ఇవాళ దొంగ ఓట్లు ఎవడేస్తాడో వాడు 100% దొరికిపోవడం ఖాయం, వాడు కేసుల పాలవ్వడం ఖాయం. మిమ్మల్ని ఏ దేవుడు కేసీఆర్ కూడా రక్షించలేడు. ఎలక్షన్ కేసులు అవుతాయి, ఇవి సాధారణ కేసులు కాదు, ఎలక్షన్ కేసులు అవుతాయి, తస్మాత్ జాగ్రత్త. సో ఇగో ఇట్లా ఈ డబ్బాల నిండి ఉన్నాయి చూడండి. ఇక ఒకసారి ఈనాడులోకి వస్తే మహమ్మారి మళ్ళీ దేశంలో కరోనా మలిదశ, పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు, కొత్త రకం వైరస్లు, అజాగ్రత్తే కారణం, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలతో నియంత్రణ సాధ్యం, నిపుణులు శాస్త్రవేత్తల హెచ్చరిక అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది, నేడు మండలి సమరం, మునుపెన్నడు లేని ఉత్కంఠ, ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అంటూ ఒక వార్తనేసింది ఈనాడు దినపత్రిక మండలి సమరానికి సంబంధించినటువంటిది. ఇక ఏషియన్ అమెరికన్లపై వివక్ష దారుణం, సత్యానాదెల్లా, టీఎంసీలో చేరిన యశ్వంత్ సిన్హా, ఏపీ పుర ఓట్ల లెక్కింపు నేడే 10:30 ఒక వార్త ఈనాడు పేపర్లో లోటపీసి ఏం లేదు, ఇలా ఏం లేదు. ఈయన కేసీఆర్ ఏడగొడతాడో ఏడదంతాడో అన్నట్టు భయపడి వాడతారు ఈనాడు పేపర్లో. గది గిన్ని దొంగ ఓట్లు వచ్చే, గిన్ని ఫేక్ సర్వేలు వచ్చే, ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ అవ్వడేంది, వాడు ఒకడినొకడు ఎగరేసుకునేంది, దుంకుడేంది, వీటి మీద వార్తలు రాయడు ఆయన రామోజీరావు. ఎందుకని దిక్కుమాలిన పేపర్ మాకు? ఓ టీచర్ సారు, విద్యతో విజ్ఞానాన్ని పంచుతున్న నువ్వు పీఆర్సీకి అర్హుడు కాదంటున్నాడు. నీ ఓటు నియంత కేసీఆర్ పాలనపై పోటు కావాలి అంటూ కేసీఆర్ను ఓటగొట్టి తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే కేసీఆర్ అహంకారం అణుగుతుంది, 49% తక్కువ కాకుండా ఫిట్మెంట్ వస్తుంది. ఇది పక్క, లేకపోతే ఆ పొగరు అనగది. తీన్మార్ మల్లన్న సీరియల్ నెంబర్ 39. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. ఇవాళ ఫిబ్రవరి 17, మార్చి 17 ఏదైతే ఉందో ఇది పట్టభద్రుల దినోత్సవం ఇవ్వాలనుకోండి. మీరు ఇవాళ పట్టభద్రుల దినోత్సవం అనుకోండి. మార్చి 14 పట్టభద్రుల దినోత్సవం. ఫలితాలు పట్టభద్రుల విజయోత్సవమే. ఇక ఎన్నికల కోడ్ టైంలో ఉద్యోగులతో సీఎం మీటింగ్ ఏంది, కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్, రిపోర్ట్ ఇవ్వాలని సీఈఓకు ఆదేశం, భేటీలో జరిగిన చర్చలు, ఇచ్చిన హామీలపై ఆఫీసర్ల ఆరా, రిపోర్ట్ ఆధారంగా సీఎంకు ఉద్యోగ నేతలకు ఈసీ నోటీసులు ఇచ్చే ఛాన్స్, మంత్రులు ఎమ్మెల్యేల పైన ఎన్నికల కోడ్ కంప్లైంట్ అంటూ ఒక వార్త. ఎన్నది ఈయన ఉన్నాడు, నేను కంప్లైంట్ చేస్తే శశాంక్ గోయల్ గారు ఇట్లా ఇడిచిపెట్టిండు, దొంగ ఓట్లు తీసుకుపోయి ఇస్తే. అయ్యా కోడ్ వయలేషన్ చేస్తున్నారు సారు అని అంటే వాళ్ళకే చెప్పుర్రి. మరి మీరెందుకుండి ఆడ, మీరుండి ఏం చేస్తుర్రాడ? ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారులు ఎవరు ప్రజాప్రతినిధులను పర్సనల్గా కలిసేందుకు వీల్లేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాతాల పోషెట్టితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కట్టప్పాలు కూడా కోడ్ ఉల్లంఘించారంటూ అనేక కంప్లైంట్లు వెళ్ళాయి. ఇందులో మంత్రులు డ్రామారావు, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డిపై ఈసీ ఇప్పటికే ఎంక్వైరీ రిపోర్ట్ అడిగింది. ఉద్యోగులను బెదిరించేలా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడింది నిజమేనని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని అధికారులు రిపోర్ట్ కూడా ఇచ్చిరట. ముఖ్యమంత్రి బాతాల పోషెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం భేటీ కావడంపై రిపోర్ట్ ఇవ్వాలని సీఈఓ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను ఆదేశించింది. ఉద్యోగులను ప్రభావితం చేసేలా ఈ నెల 10న ప్రగతి భవన్లో జరిగిన సమావేశానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై పూర్తి వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన సీఈఓ వెంటనే ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ రోజు జరిగిన ఉద్యోగ సంఘాల భేటీ, అందులో జరిగిన చర్చలు, ఇచ్చిన హామీల గురించి ఆఫీసర్లు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా సీఎంకు సంబంధిత ఉద్యోగ సంఘాల నేతలకు ఈసీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త. ఇక ఓటర్లకు డబ్బులు ఇస్తాం, భయమేమీ లేదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాముల్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు, లిస్టును దగ్గర పెట్టుకొని మనోళ్ళు ఎవరో గుర్తించాలని క్యాడర్కు సూచన, నా మాటలు వక్రీకరించారని చెప్పి ఎమ్మెల్యే అంటాడు. సిగ్గుండాలే ఎమ్మెల్యే చెప్పడానికి, నువ్వే అన్నావు కదా, బాజప్తా మన క్యూనీస్లో ఉంది, అది చూడొచ్చు. వీడు ఎవరు లేరు కదా, మనోళ్ళు ఎవరు లేరు కదా, బాజప్తా వంచుతాం అని చెప్పాడు.
ఇది కథ. ఫేక్ న్యూస్, ఈ ఫేకు, ఈ దొంగ, ఈ అన్ని గివే డ్రామాలు చేస్తూ ఉంటాడు. ఫ్లైడ్ ఫ్యామిలీకి 196 కోట్ల పరిహారం. ఈ ఫోటో గుర్తుందా? కిందటేడాది జార్జ్ ఫ్లైడ్ అనే నల్ల జాతీయుని ఓ పోలీస్ అధికారి కాలితో అదిమి పట్టి చంపేసినప్పటి ఈ ఘటనపై బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరిట పెద్ద ఉద్యమమే కొనసాగింది. అప్పటి నుంచి కోర్టులో నడుస్తున్న కేసుపై ఇప్పుడు రాజీ కుదిరింది. ఫ్లైడ్ ఫ్యామిలీకి $2.7 కోట్ల $196.26 కోట్లు పరిహారం ఇచ్చేందుకు మినియాపోలిస్ సిటీ కౌన్సిల్ అంగీకరించిందట. ఇక చూసుకో, ఐ కాంట్ బ్రీత్ అని చెప్పి ఒక ఉద్యమమే జరిగింది పెద్దది. ఇది ఇట్లుండిగా ఆలోచించి ఓటేద్దాం. ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలు, వెలుగు పేరుతో మరోసారి ఫేక్ సర్వేలు, దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ముందు ఇవే కుతంత్రాలు. సొంత విశ్వసనీయత లేకే వెలుగు పేపర్ పేరుతో పోస్టులు చేస్తూ ఉన్నారు. ఎడిటర్ ఒక విజ్ఞప్తి చేసిండు ప్రజలకు. నిన్న టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే దళార్ రాముడుగా దండు ఉంటుంది ఒకటి, ఆ దళార్ రాముడు గారి దండు ఫేక్ సర్వేలు సృష్టించి ఇక టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పి దొంగ సర్వేలు వెలుగు పేపర్ పెట్టి, వెలుగు పేపర్ చేసిన సర్వేలు అన్నట్టు వేసిరన్నట్టు. ప్రజలారా వీటిని ఎవరు నమ్మకం? టీఆర్ఎస్ పార్టీని నమ్ముడు ఎంత దరిద్రమో అలా సర్వేలను. ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఆ సర్వే చేస్తే ఎవరు నమ్మడు కదా, అందుకోసమే ఇక ఈ డ్రామాలు అన్నట్టు. ఇక ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన సోషల్ మీడియా పెయిడ్ గ్రూపులు వెలుగు దినపత్రిక సర్వే పేరుతో పోస్టులు ప్రచారంలో పెట్టాయి. అధికార పార్టీకి అనుకూలంగా చూపిస్తూ ఈ పోస్టులను లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు వాట్సాప్, ఇతర మార్గాల్లో పంపించాయి. నిజానికి V6 న్యూస్ ఛానల్ కానీ, వెలుగు దినపత్రిక కానీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటి సర్వేలు చేయలేదు. అయినా వెలుగు పేరుతో ప్రచారం చేయడం వెనుక ఓటర్లను తప్పుదో పట్టించే పెద్ద కుట్ర కనిపిస్తుంది. ఎందుకంటే వెలుగు పేరుతో ఫేక్ సర్వేలను ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం కూడా GHMC ఎన్నికలు కానీ, దుబ్బాక ఎన్నికల ముందు బైపోల్ టైంలోనూ ఇలాంటి తప్పుడు సర్వేలు ప్రచారంలోకి తెచ్చారు. 2 సందర్భాల్లోనూ వీటిని ఓటర్లు తిప్పికొట్టారు. అయినా కుక్కతోక వంకర అన్నట్టుగా ఇప్పుడు కూడా వెలుగు పేరుతో పెయిడ్ బ్యాచ్ సోషల్ దళారీలు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పి పెయిడ్ బ్యాచ్ సోషల్ దళారులు తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తున్నారని చెప్పి వాళ్ళు వెలుగు దినపత్రిక వాళ్ళు చెప్పినటువంటి మాట. ఇక వెలుగు పేరే ఎందుకు? ప్రతిసారి V6 వెలుగు పేరునే ఫేక్ సర్వేలకు వాడుకోవటం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే ఓటమి ఖరారైందన్న భయంతోనే ఇలాంటి కుతంత్రానికి దిగజారారు. విశ్వసనీయత ఉన్న వాళ్ళ పేరుతో ప్రచారం చేస్తే ఓటర్లు నమ్మి 4 ఓట్లేస్తారన్న దివాలా కోరుతనం ఇది. ప్రచారం చేసే లీడర్లకు చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు, చరిత్రలు ఎంత తవ్విపోసినా జనం నమ్మట్లేదని స్పష్టంగా అర్థమైనప్పుడు ఇలాంటి ఫేక్ సర్వేల అవసరం పడుతుంది. అందుకే అధికార పార్టీ పాత ఫార్ములానే నమ్ముకున్నట్లుంది. గులాబీ కీలక నేతకు సన్నిహితుడైన ఓ చోటా లీడర్ నాయకత్వంలో 10ల సంఖ్యలో పెయిడ్ ఫేక్ సోషల్ మీడియా గ్రూపులను నడిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సమస్యలపై పోస్టులు పెట్టే వారిపై బూతులతో, వ్యక్తిగత కామెంట్లతో దాడులు చేయడం వీళ్ళ పని. ఇవన్నీ ఫేక్ అకౌంట్లేనని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. అవే ఫేక్ అకౌంట్లు నమ్ముకొని ఇప్పుడు తప్పుడు సర్వేలను ప్రచారం చేస్తున్నారు. విశ్వసనీయత లేని సొంత లీడర్లు, సొంత మీడియాతో ఎలాంటి ఉపయోగం లేదనే జనం నమ్మే వెలుగు పేరును వాడుకుంటున్నారు. V6 న్యూస్, వెలుగు పత్రికకు విశ్వసనీయత ఒక్క రోజులో వచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో మొదలైన V6 ఛానల్ జనం గొంతుకగా నిలిచింది. పార్టీలకు అతీతంగా ఉద్యమ గలాలకు పెద్ద వేదికగా మారింది. ఉద్యమాన్ని అనగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని చీల్చి చెండాడింది. జనం ఆకాంక్షలను, జనం భాషను, సంస్కృతికి, సామాజిక సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనే ఇస్తూ వచ్చిందని చెప్పి V6 ఎడిటర్ అంకం రవి గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట. ఈ ఫేక్ సర్వేగాళ్ళు ఎవరు? ఆయన ఉన్నాడుగా, అని పేరు ఏందా, క్రిషాంకో బుషాంకో ఉంటుందిగా, కేటీ రామారావు పార్టీలో చేరిన చూడు, ఆ పోరడు ఆడినటువంటి డ్రామా నట ఇది. ఆ వెలుగు అనేది కూడా చక్కగా రాయలే, వెలుగు.com అని రాసిరు అన్నట్టు. ఇగో ఇట్లా ఫేక్ సర్వేలతో ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి వీళ్ళు తెరలేపిరు, ఈ దొంగల ముఠ అంతా కలిపి. ఇది ఇట్లుంటే ఇక 2 ఎమ్మెల్సీ సీట్లకు ఇయాలనే పోలింగ్. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. హైదరాబాద్ బరిలో 93, వరంగల్ పరిధిలో 71 మంది అభ్యర్థులు. న్యూస్ పేపర్ సైజులో బ్యాలెట్ పేపర్. మొదటి ప్రాధాన్యత ఓటు కంపల్సరీ. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు జరగబోతుందంటూ ఒక వార్తనిచ్చింది. రాష్ట్రంలో ఇవాళే అంటే 8 గంటలకి కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ ప్రారంభమైపోయింది. రాష్ట్రంలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు భారీ స్థాయిలో ఉండడంతో బ్యాలెట్ పేపర్, న్యూస్ పేపర్ సైజులో ఉండనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి 71 మంది పోటీ పడుతున్నారు. ఈ నెల 15న ఓట్ల లెక్కింపు ఉంటుంది. హైదరాబాద్ స్థానంలో ఇట్లా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గంలో 5,31,168 మంది ఓటర్లు ఉండగా 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక సో మొత్తానికి ఇయాలనే పోలింగ్ అంటూ ఒక ప్రత్యేక వార్తనైతే చేశారు. బ్యాలెట్ పేపర్ మాత్రం ఇంత సైజులో ఉంటుంది.
న్యూస్ పేపర్ సైజులో ఉన్న బ్యాలెట్ పేపర్ అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఇట్లుంటే ఇక పట్టభద్రులారా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. తీన్మార్ మల్లన్న ప్రశ్నించే రోజు, నేను గలమెత్తే రోజు ఏ ప్రతిపక్షం కనీసం కన్నెత్తి చూడడానికి కూడా భయపడ్డది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు. తీన్మార్ మల్లన్న మండలిలో ఉంటే రేపు పొద్దుగాల ప్రతిపక్ష పార్టీలు అంతో ఇంతో ఉనికిలో ఉంటాయి. ఈసారి గనక పొరపాటు జరిగితే ఈ ప్రతిపక్షాలు కూడా నష్టపోతాయి. డిఎంకే 500 హామీలు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు డిఎంకే 500కు పైగా హామీలు ఇచ్చింది. ఉద్యోగాల్లో తమిళులకు 75% రిజర్వేషన్, స్టూడెంట్లకు ట్యాబ్లు, డేటా కార్డులు ఇస్తామంటుంది. ఇక మాస్క్ పెట్టుకోకుంటే ఫ్లైట్లోంచి దింపేస్తాం. విమాన ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త రూల్స్ పెట్టిందట. ఇకపై ఫ్లైట్స్లో ప్యాసింజర్లు మాస్క్ పెట్టుకోకపోయినా, సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా విమానం నుంచి దింపేస్తామని హెచ్చరించింది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల చివరి వరకు సమావేశాలు జరిగే ఛాన్స్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 18న మంత్రి హరీష్ రావు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారట. జర్ర ఒక 4 రోజులు ఉండురు అట్లే. దవాఖాన్ల కేంద్రం నిధులు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ఏరియా హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్గా తీర్చిదిద్దేందుకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుంది. డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్కి ఇచ్చే వేతనంలో 60% కేంద్రమే భరిస్తుందంటూ వార్తగా మరో 10 మందిని కాల్చి చంపినరు. మయన్మార్లో ఆందోళన చేస్తున్న వారిపై ఆర్మీ ఉక్కుపాదం మోపుతుంది. నిరసనకారులపై సెక్యూరిటీ బలగాలు జరిపిన కాల్పులో మరో 10 మంది మరణించారంటూ ఒక వార్తను మనం విడిచొచ్చిగా. శ్రీశైలం డ్యాం నీళ్లపై ఏపీ మళ్లీ లొల్లి. లెఫ్ట్ పవర్ హౌస్ నుంచి నీటి విడుదల ఆపాలని డిమాండు. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన పొరుగు రాష్ట్రం రాయలసీమ కోసమే ప్రాజెక్టు కట్టినట్టుగా బిల్డప్. ప్రతిదానికి కొర్రీలు పెడుతున్న ఏపీ. ఇగో గీడ ఉండదు మనం రివ్యూ మీటింగ్, ఉద్యోగస్తులతో మీటింగ్, ఓట్లు ఎట్లా గుంజుకుందాం, ఓట్లు ఎట్లా బెదిరించేసుకుందాం, గీ డ్రామాలే. ఢిల్లీ బార్డర్లో రోడ్లపై ఇండ్లు కడతావురట. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లో రైతుల ఆందోళన కొనసాగుతుంది. తమ డిమాండ్పై పట్టువీడని రైతులు ఎక్కువ కాలం ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. టిక్రీ బార్డర్లో ఏకంగా పక్కా ఇండ్లను కట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి 25 ఇండ్లు పూర్తి అయ్యాయి. ఒక్కో ఇంటికి 20,000 నుంచి 25,000 ఖర్చు చేస్తున్నారు. రాబోయే వేసవికి టెంట్లు, టెంపరీ షెల్టర్లో ఏసీలు, కూలర్లు రెడీ చేసుకుంటున్నారట. ఇది మామూలు ఉద్యమం కాదు, మామూలు కథ కాదు. ఇప్పటికైనా ఈ విషయం పైన జర సానుకూలంగా స్పందించాలి మోడీ గారు. ఇంత 75 ఏళ్ల స్వాతంత్ర భారతావానికి ఉత్సవాలు చేస్తావు కానీ ఇలా సంగతి ఏందో తెలుసు. రైల్వే స్టేషన్ సల్లగా దేశంలోనే ఫస్ట్. బెంగళూరు రైల్వే స్టేషన్ ఇది. చూడగానే ఎయిర్పోర్ట్లో అనిపించడమే కాదు, అందులో సవలతులు కూడా ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంటాయి. స్టేషన్లోకి అడుగు పెట్టగానే ఒంటికి చల్లటి గాలి తగిలి హాయిగా అనిపిస్తుంది. ఆ స్టేషన్ మొత్తానికి సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టారు. మరి అంతేకాదు దేశంలోని ఏసీ ఉన్న తొలి రైల్వే టెర్మినల్ కూడా ఇదేనట. ఇది వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటిది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. పట్టభద్రులారా, ఇది కేవలం ఒక ఎన్నిక మాత్రం కాదు, యుద్ధం. నిరంకుశ కేసీఆర్ గడీల పాలన వర్సెస్ 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకలకు జరుగుతున్న యుద్ధం. తీన్మార్ మల్లన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. సీరియల్ నెంబర్ 39 ఉంటుందన్న. సీరియల్ నెంబర్ 39. దీనికి సపరేట్ పెట్టాలి. ఇది పెట్టినప్పుడు దీనికే పెడితే ఎట్లా? లేకుండానా క్లిప్లు? రైట్. హైదరాబాద్ కంపెనీకి క్వాడ్ ఆర్డర్. ఆంధ్రజ్యోతి. బయాలజికల్ ఈకి 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల తయారీ బాధ్యతను అప్పగించినట్టు ఒక వార్తగా. టీకాల దుష్ప్రభావాలపై భారత్ పునఃసమీక్ష. ఐరోపాలో కోవిషీల్డ్ వాడకం నిలిపివేత నేపథ్యంలో అప్రమత్తం. వ్యాక్సినేషన్ అనంతరం దుష్ప్రభావాలపై జాతీయ స్థాయి కమిటీ అధ్యయనం చేస్తూ ఉందట. ఇక అందరికీ అన్ని డిఎంకే వరాల సునామీ అంటూ డిఎంకే తమిళనాడుకు సంబంధించిన వార్త. ఇదేం బెంగాల్కు సంబంధించిన వార్త. ఆంధ్రజ్యోతిలో ఇంతకంటే ఎక్కువేం లేదు. ఇక ఆంధ్రజ్యోతిలో ఇంతకంటే ఒక ముఖ్య ఎక్కువ ఉంటే ఒట్టిగా అవే. తెలంగాణ వార్త ఒక్కటి లేదల్లా. రైట్గా. ఓ టీచర్ సారు, విద్యతో విజ్ఞానాన్ని పంచుతున్న నువ్వు పీఆర్సీకి అరుగుడు కాదంటున్నాడు. నీ ఓటు నియంత కేసీఆర్ పాలనపై పోటు కావాలి అని చెప్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న సీరియల్ నెంబర్ 39. ఏమో కూరగాయలు గిట్ట పెట్టినేమా ఇట్లనా? క్లిప్ ఒకటి.
ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్. గద్దముక్కు డేగకు తెలివితేటలు ఎక్కువ, జిత్తుల మారి నక్కకు ఉపాయాలు ఎక్కువ. తాటిని తన్నేవాడు ఒకడుంటే దాని తలను తన్నేవాడు మరొకడుంటాడు. భూమి కన్నా పెద్దదైన సూర్యుడే పొద్దున ఉదయిస్తే సాయంత్రం అస్తమిస్తాడు. ఎప్పటికీ మీరే గెలిచి పటాకులు కాల్చుకొని సంబరాలు చేసుకుంటారనేది మీ భ్రమ. గరీబోనికి అధికారం ఎక్కువ దూరంలో లేదు. ఆ యాదగిరి నరసింహుడే మా మల్లన్నను గెలిపిస్తుండు అని నీ పరమ భక్తునికి చెప్పు చిన్నజీఆర్ స్వామి. చాలా అద్భుతంగా రాశాడు. పట్టభద్రుడా మేలుకో, నేడే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక భారీ బందోబస్తు నడుమ ఏర్పాట్లు చేసిన ఎన్నికల భారీ బందోబస్తు నడుమ ఏర్పాటు చేసింది వాస్తవమే. కానీ ఈ ఫంక్షన్ హాల్ల దందా మీద మాత్రం అటు తొంగి కూడా చూడరు పోలీసు వాళ్ళు. నువ్వు చూడరా అదురి, ఎంత మోసం ఎంత దగ అంటే ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. అభ్యర్థులకు భారీగా ఉండడంతో జంబో బ్యాలెట్ల ఏర్పాటు, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల బల పరీక్ష. తొలిసారి అదృష్టం పరీక్షించుకోబోతున్న వాణిదేవి రమణ స్వతంత్రులుగా తీన్మార్ మల్లన్న అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ అంటూ ఒక వార్త. దీనిపై దీదీపై దాడి జరిగినట్టు ఆధారాలు లేవు. మమతపై ఎవరు దాడి చేయలేదు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన, కారు డోర్ వల్లే గాయాలు, నివేదిక ఇచ్చిన ప్రత్యేక పరిశీలకులు అంటూ ఒక వార్త. ఆమె కారు డోర్తోని దెబ్బ తాకించుకుందట, ఎవరు దాడి చేయలేదని ఒక నివేదిక వచ్చింది. చాలా గర్వంగా ఉంది. ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారత్. ఉప్పల్ ఆసుపత్రికి వెళ్ళిన బండి సంజయ్ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పరిశీలన వైద్యుల సిబ్బందితో మాటామంతి చేసినట్టు ఒక వార్తను మనం చూడొచ్చు. ఇక మహాపంచాయతీకి సిద్ధం, బీజేపీకి వ్యతిరేకంగా రైతు ఉద్యమ నేతల ప్రచారం. 5 రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని నిర్ణయం. బెంగాల్లో ప్రచారం కోసం చేరుకున్న రాకేష్ తికాయత్ అంటూ ఈ దేశమంతా చుట్టుకుంటుంది బీజేపీకి రైతుల పంచాయతీ. ఆలోచించి ఓటేయండి. ఓటుకు 5,000 నుంచి 10,000 పంచుతున్న టీఆర్ఎస్. రాజకీయాన్ని పెట్టుబడి వ్యాపారంగా మార్చిన బాతాల పోషెట్టి. పట్టభద్రులు వివేకంతో లోతుగా ఆలోచన చేయాలి. ప్రలోభాలకు లోనైతే ప్రశ్నించే హక్కును కోల్పోతాం. ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ చెప్తున్నటువంటి మాట. పాపం శ్రవణ్ అన్న బాగా కష్టపడతాడు. మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్-19, 64% ఒక్క మహారాష్ట్రలోనే నమోదు. అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ అంటూ వార్త. అరాకొర శిక్షణ, మరణదండన. నేర్పు ఓర్పుతో మార్పు తథ్యం. అరాకొర శిక్షణతో అసలుకే మోసం. అసహనంతోనే ఆయువు మూడుతోంది. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాల పరంపర అంటూ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కోవిడ్కి సంబంధించినటువంటి వార్త. ఇక అన్నాడీఎంకే అవినీతి మంత్రులపై విచారణకు ప్రత్యేక కోర్టు. జయలలిత మరణంపై విచారణకు కమిషన్ ఏర్పాటు. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు. గ్యాస్పై ₹100 సబ్సిడీ. పాల ధరల తగ్గింపులకు చర్యలు. స్థానికులకే 75% ఉద్యోగాలు. మేనిఫెస్టో విడుదల చేసిన డీఎంకే అధినేత స్టాలిన్ అంటూ ఒక వార్త. మోడీకి బానిస పార్టీ అన్నాడీఎంకే. మతతత్వ పార్టీ అని తెలిసి కూడా బీజేపీతో పొత్తు. సెక్యులరిజం అంటే ఏమిటో డిఎంకేకు తెలుసా? ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ అంటూ అక్కడ తమిళనాడులో ఈయన పార్టీ ఏడ పోటీ చేస్తే బీజేపీ పార్టీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రెచ్చగొట్టడానికి అవతల పార్టీ ఉండాలిగా, ఈయన పనికి వస్తాడు అన్నట్టు దానికి. ఇక ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇప్పుడు వార్త సాక్షి తీసేసినాం, ఎందుకంటే సాక్షిలు ఏం లేదు రోటపీస్ కాబట్టి సాక్షి తీసేసినాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా సిద్ధం. వార్తా దినపత్రిక. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నేడే పోలింగ్. ఈసీ ఇచ్చిన స్కెచ్ పెన్తోనే ఓటు వేయాలి. జంబో బాక్సులు, జంబో బ్యాలెట్ పత్రాలు. బరిలో ఇక్కడ 93 మంది, అక్కడ 71 మంది. హైదరాబాద్ నుంచి రాసినట్టు వార్త. నందిగ్రామ్లో ప్రచారానికి రైతు నేత తికాయత్. కామారెడ్డిలో ఒకరు సజీవ దహనం. ఆఫ్ఘాన్ శాంతి ప్రక్రియ కోసం సదస్సులు అంటూ వివిధ పేజీలో ఉన్నటువంటి వార్తా దినపత్రికలో. ఇక భారీ పోలీస్ బందోబస్తు అంటూ శనివారం పోలింగ్ సామాగ్రిని తరలిస్తున్న సిబ్బంది అంటూ ఒక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వార్త. ఇక కొత్త వ్యాక్సిన్లు 6 రెడీ. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించిండు. ఏది కరోనా వ్యాక్సిన్. బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా తృణమూల్లో చేరికనట. యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్లో చేరిండటగా. ఓకే. 500 హామీలు డిఎంకే మేనిఫెస్టో. తమిళనాడు అంతటా కలైంజర్ క్యాంటీన్లు. హిందూ ఆలయాల పునరుద్ధరణకు 1000 కోట్లు. విద్యార్థులకు ఉచిత ట్యాబ్లెట్లు. ఎల్పీజీ సిలిండర్పై 100 సబ్సిడీ. ప్రసూతి సెలవులు 12 నెలలట. అయోధ్యలో మే నెల నుంచి మసీదు నిర్మాణం అట. పన్నుల రాబడి 50,000 కోట్ల పైనే. ఖజానా కాసుల గలగల. మద్యం ద్వారా 16,000 కోట్లు దాటే అవకాశం అట. తాగి పడేసిన ఖాళీ సీసాలతో సంపాదిస్తుంది. నీకు ఎట్లా న్యాయం అవుతుందో కేసీఆర్. సిసి మరి ఇంత వచ్చింది కదా. ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఆర్టీసీ వాళ్ళకు 16-17 తారీఖు దాకా. హోంగార్డులకు లేవు. ఇక ఈ జీతాల సంగతి ఇట్లుంటే ప్రమోషన్లు. కానిస్టేబుల్లకు ప్రమోషన్ లేవు. 2014 నుంచి టీచర్లకు ప్రమోషన్ లేవు. పారామెడికల్ సిబ్బంది పరిస్థితి ఆగమాగం. ల్యాబ్ టెక్నీషియన్లకు జీతాలు చక్కగా లేవు. ఒక్క కథ నా బాతాల పోషెట్టిది.
మంటల్లో శతాబ్ది సురక్షితంగా బయటపడిన ప్రయాణికులట. డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్ప్రెస్లోని ఒక బోగి మంటలో చిక్కుంది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ కాసుల రైల్వే స్టేషన్ వద్ద 5వ నెంబర్ బోగికి మంటలు హఠాత్తుగా లేచాయని ఉత్తరాఖండ్ పోలీస్ చీఫ్ అశోక్ కుమార్ చెప్పిండు. 7.26 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ రాష్ట్రంలో 587 కేంద్రాల్లో కొనసాగిన వ్యాక్సినేషన్ అంటూ ఒక వార్తను మనం చూడొచ్చుగా. విదేశీ విద్య కావాలంటున్న 75% మంది విద్యార్థులు, ఆన్లైన్ విద్య కోరుతున్న 31% మంది అంటూ విదేశీ విద్యను ఎక్కువ మంది కోరుకుంటారట. ఇక షార్ నుంచి సౌండింగ్ రాకెట్, వాతావరణ అధ్యయనం కోసం సౌండింగ్ రాకెట్ పంపిస్తూ ఉన్నారట షార్ నుంచి శ్రీహరికోట. ఇంకా రాష్ట్రంలో కొత్తగా 216 కేసులు, మరో 2 మృతి అంటూ కరోనాకు సంబంధించినటువంటి వార్త. బీజేపీ అసెంబ్లీ వ్యూహం, భైంసా లల్రు పీఆర్సీపై సభలో ప్రస్తావిస్తామని చెప్పి బీజేపీ వ్యూహాలు. ఇక ఆందోళన ఇల్లట, ఇది మామూలు ఇల్లు కాదు. ఢిల్లీ సరిహద్దుల్లో గత 100 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు 500 రోజులైనా చేయడానికి వీలుగా నిర్మించుకుంటున్న పక్కా ఇల్లు. తాము ఆందోళన విరమించబోమని, ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఢిల్లీ సరిహద్దుల్లోనే ఉండి అమీతుమి తేల్చుకుంటామని అంటున్నారంట. ఇగో గిట్లుండాలి పట్టు అంటే రైతులది. హ్యాట్సప్. ఇది వార్తా దినపత్రిక. ఇక గడీల దొరసాని కాడికి పోయే జరంత యువతలు గుంజుదాం, మొత్తం తమామటి వెళ్ళిపోయింది. ఇక గడీల దొరసాని కాడికి పోయే కంటే ముందు పట్టభద్రులారా నేను 2 విషయాలు చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న గెలవడం అంటే మీరు గెలవడం. ఎన్ని పైసలకు ఎన్ని ప్రలోభాలకు లోన్ పెట్టినా దయచేసి ఒకే ఒక్కసారి పరద సాటుకు పోయి సీరియల్ నెంబర్ 39 పైన ఒక అవకాశం ఇవ్వండి అన్న. మీ జీవితాలు బాగుపడకపోతే, మీ జీవితాలలో మార్పు రాకపోతే తీన్మార్ మల్లన్న ఏ త్యాగానికైనా సిద్ధం. నేను చెప్తున్నా కదా, తీన్మార్ మల్లన్న మండల్లో కూర్చుంటే అటు ప్రతిపక్షాలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ గొంతని ప్రశ్నిస్తూ ఉంటా, వాళ్ళు చేయాల్సిన పని నేను చేస్తూ ఉంటా. కాబట్టి భవిష్యత్తులో ప్రతిపక్షాలు నిలబడడానికి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి నేను వ్యతిరేకం కాదు, కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు, బీజేపీకి కాదు, కమ్యూనిస్ట్కి కాదు, ఎవరికి కాదు. ఎందుకంటే ఏ కార్యకర్త కష్టం ఉందని వచ్చినా మేము కడుపులో పెట్టుకొని వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సోదరులారా, ఈ ఎన్నిక ఒక ప్రశ్నించే గొంతుకను పంపించాల్సినటువంటి ఎన్నిక. ఏదో పార్టీని చూసో లేకపోతే ఇంకొకరిని చూసో కాదు. పార్టీని చూసి కాదు, మనిషి ఏ పార్టీ వాడని చూడమని చెప్పి కాళోజీ చెప్పిండు. ఆ కాళోజీ కళలను నిజం చేసేటువంటి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. జయశంకర్ సార్ కళలు కన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తి స్థాయిలో కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులారా, 1650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నా. మీ ప్రతి సమస్యకు నాది బాధ్యత, నా భుజాల మీద వేసుకొని పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ హక్కుల కోసం అవసరమైతే మండలిలో ఉన్న బెంచీలన్నీ రోడ్డు మీద పరేసైనా కొట్లాట చేస్తా, కానీ వెన్ను చూపనని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న గెలవాలని చాలామంది మిత్రులు, ఒక సోదరి నాకు ఇప్పటికి గుర్తొస్తూ ఉంది. తను డెలివరీ డేటు నిన్న ఉండే, కానీ 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంది తీన్మార్ మల్లన్న కోటేద్దామని. ఆ తల్లికి ధన్యవాదాలు. ఇంకొక తల్లి కాకతీయ యూనివర్సిటీ కాడ నుంచి ఇప్పుడే ఫోన్ చేసింది, అన్న మీది ఏదైనా బండి ఉంటే పంపించండి అన్న, నేను నిండు గర్భవతిని కాబట్టి ఓటేసి నేను వెళ్ళిపోతాను అన్నది. సో ఖచ్చితంగా అటువంటి తల్లికి మేము సాయం చేయడానికి మా టీంని అలర్ట్ చేసినాం. ఇంకా చాలామంది ఇగో నాకు మెసేజ్లు పెట్టిరు, ఎక్కడి నుంచి వచ్చినాయి చూడుర్రి. ఇగో, పట్టభద్రుల గెలుపు కోసం నా సద్ది నేను కట్టుకొని నా జీవితంలో నుండి ఒకరోజు వాలంటీర్గా కేటాయిస్తున్నాను అన్న. మల్లన్న గెలుపు కోసం నా కొడుకు ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకొని నిమ్స్ నుండి వస్తున్నా అని చెప్పి ఒక ఆయన పెట్టిండు. ఇగో, అన్న నేను నెల్లూరులో ఉంటాను, మన మల్లన్న కోసం ఓటు వేయడానికి వస్తున్నా అని చెప్పిండు. 6 సోదరులు లండన్ నుంచి వచ్చారు, ఒక సోదరుడు సౌత్ ఆఫ్రికా నుంచి, బహ్రెయిన్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా, కెనడా, ఇతర దేశాల నుంచి ఇవాళ పట్టభద్రులంతా వచ్చి మల్లన్నకు ఓటు వేయడానికి వస్తూ ఉన్నారు. సోదరులారా, విదేశాల్లో ఉన్న సోదరుడు ఏం కోరుకుంటుండో ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రుల జీవితాలు నేను చూసిన కల్లారా. పీజీ చేసిన బిడ్డ లారీలలో లోడు నింపుతూ ఉన్నాడు. ఎంఎస్సి బీఈడీ చేసిన బిడ్డ అక్కడ పండ్లు అమ్ముకుంటా ఉన్నాడు. ఏదైతే డాక్టరేట్ పొందినటువంటి బిడ్డ ఉపాధి హామీ కూలి పనికి పోతూ ఉన్నాడు. ఎంతోమంది బిడ్డలకి కట్టంగూరు దగ్గర నిమ్మ తోటలలో పనిచేస్తూ ఉన్నారు పీజీలు చేసినటువంటి వాళ్ళు. దయచేసి సోదరులారా, మీ బతుకు మారాలి, మీ బతుకు మారగడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాది భరోసా అని చెప్తున్నా. తీన్మార్ మల్లన్న చెప్తున్న 2 అంశాలు. నేను ఆస్తుల కోసం రాలే సోదరులారా, నా యావదాస్తి మొత్తం
ప్రభుత్వ ఖజానాలో జమ కావాలని చెప్పినటువంటి వాడిని, కేవలం అంగీలాగు మాత్రమే ఉండాలి నేను చనిపోయేటప్పుడు అని ప్రకటించినటువంటి వాడిని, ఆ మాట మీదుగా మీ అందరి కోసం సేవ చేయడానికి వస్తున్నటువంటి వాడిని దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అలాగే మీరు ఒక్కసారి చూడండి, తీన్మార్ మల్లన్న పోయిన ఏడాది ఈ టైం కూడా కొట్లాడుతూనే ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో. ఈ రాష్ట్ర ప్రభుత్వం నా పైన 15-20 కేసులు పెట్టి వేధించినా, నా కాన్వాయ్ మీద దాడి చేసి నన్ను అంతమొందించాలని చూసినా నన్ను ఈ ప్రజలు కాపాడుకున్నారు. సోదరులారా, ఈ కాపాడుకున్నటువంటి ప్రజల కోసమే నా మిగతా ఆయుష్ను కేటాయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక్క అవకాశం ఇవ్వండి అన్న. మీ జీవితాలు మార్చకపోతే నన్ను అడగండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా కొల్లగొట్టిన ఈ దొంగల ముఠాను జైల్లో పెట్టడం కోసం నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఆ ఖజానాను కక్కించడం కోసం ఒక అవకాశం ఇవ్వండి. మీ నోటిఫికేషన్ల కోసం కొట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వండి. మీ పిఆర్సీల కోసం నిలదీయడానికి ఒక అవకాశం ఇవ్వండి. తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తాడు. తీన్మార్ మల్లన్న గొంతెత్తితే కేసీఆర్ కాదు ఎవరు కూడా సవాలుకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. మొన్న V6 ఛానల్లో కూర్చుంటే ఖబర్దార్ పల్లా రాజేశ్వరరెడ్డి నువ్వు రావాలి లైన్లో కంటే తీన్మార్ మల్లన్న ఉన్నాడని ఇట్లొచ్చిండు అట్లా వెళ్ళిపోయాడు. సోదరులారా, తీన్మార్ మల్లన్న ప్రజల మనిషి అన్న విషయాన్ని గమనించండి. నేను ఏ పార్టీకి కొమ్ముగాయను, కేవలం ప్రజలకు మాత్రమే కొమ్ముగాస్తాను, కేవలం ప్రజల పక్షం మాత్రమే. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి. ఈరోజు ఆఖరి రోజు నవంబర్ 1 తారీఖు రోజు ఇంట్లోంచి బయలుదేరి ఇప్పటి వరకు ఇంటికి పోకుండా నేను ప్రజల్లో తిరుగుతూ ప్రజలను మేలుకొల్పుతూ ప్రజలకు జరుగుతున్న కుట్రలను వివరిస్తూ వస్తూ ఉన్నా. సోదరులారా, ప్రైవేట్ కాంట్రాక్ట్ టీచర్లారా, అధ్యాపకులారా, మిగతా ఆర్టీసీ కానీ, విద్యుత్ శాఖ కానీ, ఇరిగేషన్ కానీ, ఇతర రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, హోంగార్డ్ కానీ, మీ అందరి పక్షాన నేను మాట్లాడుతున్నా. నాది భరోసా. ఎందుకంటే మీ అందరి కుటుంబాల్లో మార్పులు రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వాడిని. దయచేసి ఇప్పటిదాకా మీరు చూసిన రాజకీయాలు వేరు, ఇప్పుడు సరికొత్త రాజకీయాలను మీ ముందుకు తీసుకొస్తానన్నా. నన్ను నమ్మండి దయచేసి ప్లీజ్. నేను 100% మీకోసం, మీ జీవితాలు మార్చడం కోసం పనిచేస్తా. ఇది నా జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నటువంటి మాట. దయచేసి సీరియల్ నెంబర్ 39లో మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటేయండి అన్న. ఇప్పటికే ప్రారంభమైంది ఓటింగ్. ఇక దొరసాని చూసుకో, అంతా ఆనందం. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ నేడే. ఇగో ఇటు రామడు చూడు, ఇగో ఇట్లా పెట్టి స్టైల్గా. కేటీఆర్తో టీఆర్ఎస్ కార్యకర్త కూతురి ఆకాంక్ష తండ్రికి తగ్గ బిడ్డ అని కీర్తించిన వర్కింగ్ ఈయన కీర్తి పతాకాలు ఈయన మాట్లాడితే సర్టిఫికేట్ ఇచ్చినట్టే ఒకటి. ఈ బాతాల పోషెట్టి కొడుకు డ్రామారావు, ఫేక్ వార్తల డ్రామారావు, దళారి రాముడు అంటుర్రు నిన్ను. దళారి రాముడు, ఈ దళారి దందాలు, దళారి కథలు బంద్ చేయి. నీ దుకాణం బంధు. ఇందులో ఎవరు నోడగొట్టాలంటే 2 పోటువలు వేసారు, చూసిరు కదా. వీళ్ళిద్దరు నోడగొట్టమని పోటువలు వేసారు అన్నట్టు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ నేడే. ఓటు ఎలా వేయాలనే మాటనేమో మనకు చెప్తున్నారు, ఓటు ఎలా కొనాలనేదేమో కార్యకర్తలకు చెప్పారు. మొత్తం ఫంక్షన్ హాల్ కాడ ఇదే దందా. ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోరి. ఇక్కడనైతే ఇప్పుడు ఈ నల్గొండ, యాదాద్రి జిల్లాలో ఓటుకు 6,000 రూపాయల చొప్పున ఇచ్చారు. మరి మీకెంత ఇచ్చిరో మీరు చూసుకోరి. ఓటుకు 6,000 కరెక్ట్గా అందరికి ఇవ్వాలని ఇచ్చిరట. మరి అలా మీకు ఏమైనా తక్కువ ఇచ్చిరా ఏం కథ అనేది చూసుకొని ఓటుకు 6,000 రూపాయలు. నీ సంపద అంతా కరిగేదాకా నేను ఇడిచిపెట్టను. మొత్తం తినురీల సొమ్మంతా. ఇది మన సొమ్మే. టీకాలు సురక్షితం, సామూహిక ఈ పోసేటేటి వేయడం పోసేటి అడ్వర్టైజ్మెంట్లు బాగుంటాయి అబ్బా. ఇలా అడ్వర్టైజ్మెంట్లు ఏం పాండ్సు, ఇది కూడా మంచి గులాబీ రంగులోనే వేసుకొస్తారు అన్నట్టు. 15 ఏళ్ళు దాటితే నో రెన్యువల్. ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లు బందట. కారు 15 ఏళ్ళకే పంచాయతీ 20 ఏళ్ళ దాకా ఉంది. ఇంకా దాన్ని ఖతం చేయాలి కార్ని. H1B తిరస్కృతులకు ఉపశమనం అట. వారి విజ్ఞప్తుల పరిశీలనకు బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం అట. అది ఓకే. ఏంది మంత్రి కేటీఆర్ పంపిన బహుమతులు చూపుతున్న చిన్నారి. ఇది వార్త తెలంగాణ రాష్ట్రంలో. డ్రామా ఈ ఫేక్ సర్వేలు చెప్పకపోయినా తమ్మి. ఈ నమస్తే తెలంగాణ సర్వే వచ్చి దానికి ఎవడ నమ్ముతాడా? ఇలా వార్తలు వస్తేనే ఇవ్వండి నమ్మడా. ఇదే పత్రిక కదా టీచర్లారా, ప్రభుత్వ ఉపాధ్యాయులారా, ఇదే కదా అసలు కూర్చొని తింటురు. మీకు అసలు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని చెప్పిన పత్రిక కదా ఇది. ఇంత దొంగ పత్రిక ఉంటే దీన్ని కాల్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నోడగొట్టడం అంటే బాతాల పోషెట్టి పకర్ను దించడమే కాదు, ఆయన గర్వాన్ని దించడమే కాదు, ఈ పత్రికకు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కూడా బయట చెప్పొచ్చు. ఆ నోటిలో ముక్కలుగా, చెప్పుల్లో పేస్ట్గా 1 కిలో 143 గ్రాముల బంగారం స్మగ్లింగ్కు యత్నమట. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టివేత. కేసీఆర్ వచ్చినాక మన రాముడు వచ్చినాక
మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏమో డ్రగ్స్ బంగారం పట్టివేతకు హబ్బుగా తయారైపోయింది. ఇక హైదరాబాద్ అయితే మర్డర్ల జోన్గా మారిపోయింది. పట్టబగలు నడి రోడ్డు మీద లాయర్ను హత్య చేస్తే ఈ దొంగ పత్రిక ఈ దొంగల ముఠ ఎవడన్నా మాట్లాడిండా? ఎవడు మాట్లాడలే. తీన్మార్ మల్లన్న లొల్లిపెట్టిండు. ఈ కేసు నీరుగారుతుందని లొల్లిపెట్టిన సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకి నిన్న వెలుగు దినపత్రికలు తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చిరేమని, అయ్యా ఫేక్ న్యూస్లు తయారు చేసి సైబర్ క్రైమ్ పోలీస్ అని ఇట్లా చూసి ఆచా మేమే తయారు చేసింది మేమేనా మాకు ఇస్తారేరా కంప్లైంట్ అన్నట్టు వాళ్ళు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయేది ఈ ముఠ. తిరిగి మనం మళ్ళీ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా, ఈ దొంగ యూనివర్సిటీలు పెట్టి ఫేకు ఓట్లను తయారు చేసినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి కానీ, ఆయనకు బీఫామ్ ఇచ్చినటువంటి బాతాల పోషెట్టిని కానీ ఈ పాతాళంలోకి తొక్కకపోతే ఈ పార్టీలను మనకు మనుగడ ఉండదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోటేయడం అంటే నేను నిరుద్యోగాన్ని అంగీకరిస్తున్నా అని చెప్పడం, టీఆర్ఎస్ పార్టీ కోటేయడం అంటే నేను పీఆర్సీకి వ్యతిరేకం అని చెప్పడం. కాబట్టి పట్టభద్రులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ పత్రికలు కానీ ఈ ఏ పత్రిక కూడా మనకి ఎక్కడ కోఆపరేషన్ చేయలేదు. దయచేసి సోషల్ మీడియాని ఇవాళ మనకు నిలబడ్డది, అండగా నిలబడ్డది. మీ అందరికి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ దొంగ పత్రికలను ఈ నడుస్తున్న పత్రిక ఏదైతే ఉందో ఐశ్వర్య బెవరేజెస్ కార్పొరేషన్ దివికొండ దామోదర్ రావు తాగిపడేసే ఖాళీ సీసాల పత్రిక ఇది. ఇంత లంగ పత్రిక, ఇంత లఫంగ పత్రిక భూమి మీద ఉండదు. ఈ పత్రిక పనిచేస్తా, బాతాల పోషెట్టి పనిచేస్తా, టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా. విపక్ష పార్టీలారా, మీకు కూడా నేను అండగా ఉన్నా, విపక్ష పార్టీలకు నేను కూడా అండగా ఉన్నా. దయచేసి విపక్ష పార్టీలారా తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇవ్వండి. నేను మీ పార్టీలు అంతో ఇంతో మనుగడ సాధించాలంటే తీన్మార్ మల్లన్న లాంటి వాడు ఉండాలన్న విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నా. నేను కాసేపట్లో అంటే 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రం దగ్గర ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నా. సో సోదరులారా, ఇక మళ్ళా 12:30కు లేదా 1 నుంచి 12:30కు నేను మళ్ళీ లైవ్లోకి వస్తా. మీ అందరితో మాట్లాడతా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఎక్కడున్నా రండన్నా, ఒక్క ఓటు వేసిపోండి అన్న. ఎక్కడున్నా ఎంత పని ఉన్నా ఒక్కసారి వచ్చి ఓటు వేసిపోండి అన్న. దయచేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ అందరి జీవితాలకు నాది భరోసా అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న. తెలంగాణ జనం కోసం తెగించి కొట్లాడుతున్న మన తీన్మార్